క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యోహానును గూర్చిన సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు ముందుగా పంపబడిన దూత బాప్తిస్మిచ్చు యోహానును గూర్చి సాక్ష్యము ఇచ్చాడు. ఆ సంగతులను మత్తయి సువార్త 11వ అధ్యాయమునందు మనము వింటూ ఉన్నాం. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి యోహాను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సాక్ష్యమిచ్చి బంధించబడిన తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహానును గూర్చి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభం చేశాడు. ఈ ఇద్దరిని మనము చూడగా ప్రభు మాట్లాడుచు పిలాతు యొద్ద, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అని అన్నాడు. సత్యమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి యోహాను పంపబడ్డాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. అందులో ఉన్న కొన్ని భాగాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 11:11లో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు స్త్రీలలో ఎవరు పుట్టలేదు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పాడు. ఆ మాటను ధ్యానం చేసుకున్నాం ఇది వరకు. ఇప్పుడు 12వ వచనం, బాప్తిస్మిచ్చు యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచు ఉన్నారు. బాప్తిస్మిచ్చు యోహాను దినము మొదలుకొని అన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను దినము మొదలుకొని పరలోక రాజ్యము ప్రకటించబడుచు వచ్చింది. యోహాను మారు మనస్సును గూర్చి ప్రకటించాడు. పరలోక రాజ్యాన్ని గూర్చి అతడు ప్రకటించడము ప్రారంభం చేశాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని యూదయ అరణ్యములో అతడు ప్రకటించుచూ వచ్చెను అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము తెలియజేస్తూ ఉంది. పరలోక రాజ్యాన్ని ప్రకటించడం యోహాను ప్రారంభం చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని కొనసాగించుచూ ఉన్నాడు. 12వ వచనం, మత్తయి సువార్త 11, బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. అంటే అర్థమేంటి అనగా అందులోనికి చొరబడుచున్నారు అని చెప్పవచ్చు కదా. కానీ వాస్తవానికి చొరబడుచున్నారు అంటే అర్థమేంటి? నేను ఈ విధంగా ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. బయట ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉండవచ్చు, లేక బ్రహ్మాండమైన వర్షం సడన్గా ప్రారంభమైంది అనుకోండి. దాన్ని తప్పించుకోవడానికి వీలుగా అక్కడ ఏదైనా ఒక చిన్నపాటి స్థలము ఉంటే, వర్షం పడని స్థలము ఉంటే అందరూ అందులోనికి పరిగెత్తుతారు, దాన్ని బలవంతంగా ఆక్రమించుకుంటారు. అర్థమైందా? ఒకరి తర్వాత ఒకరు మొదట ప్రవేశించిన వారు నేనొక్కనే అనుకుంటారేమో, కానీ మెల్లగా అందరూ వచ్చేసరికి అది ప్యాక్ అవుతుంది, అనేక మంది చేత అది నిండి ఉంటుంది. ఈ ఉదాహరణ మీకు సరిపోతుందని అనుకుంటూ ఉన్నాను, ఈ బలాత్కారం అనే మాట అర్థం చేసుకోవటానికి. అందువల్ల వ్రాయబడిన మాట వేరుగా ఉండవచ్చు, పదము వేరుగా ఉండవచ్చు, దాని భావం మాత్రం పరలోక రాజ్యం మీద ఆపేక్ష కలిగిన వారందరూ కూడా దాని కొరకు పరుగెత్తుచూ ఉన్నారు అని దాని అర్థం. ఇందాక నేను చెప్పిన ఒక చిన్న మాట ప్రకారంగా బయట బ్రహ్మాండమైన వర్షం పడుతూ ఉంటే ఏదో వర్షం పడని కొద్దిపాటి స్థలములోనికి అనేక మంది పరిగెత్తినట్లుగా పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి సువార్త వినిపించటం ప్రారంభం చేయగానే యోహాను దినం మొదలుకొని యేసుక్రీస్తు దినం వరకు అనేక మంది అందులోనికి ప్రవేశించుతూ ఉన్నారు. లేక పరలోక రాజ్యమును అనేక మంది తమ హస్తగతం చేసుకుంటున్నారు.
లేక దాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. ఏ విధంగా? మారు మనస్సు పొందుట ద్వారా, పాప క్షమాపణను పొందుట ద్వారా. ఇది ఆ మాట యొక్క ఉద్దేశం అని గ్రహించాలి. అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మంచిది. అయితే ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఆ రాజ్యంలో చేరాలి అంటే ఎవరు దానికి అర్హులు అని అనగా, శాస్త్రులు పరిసయ్యుల వంటి వారు కాదు. సామాన్య జనం ఉన్నారే, వీరి చేత తృణీకరించబడిన వారు. అనగా వారు సుంకరులని, పాపులని, వేశ్యలని వారికి పేరు పెట్టి దూరం చేసిన వారు ఉన్నారు కదా. వారు పరిగెత్తుకుంటూ పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచు ఉన్నారు. అనగా దాన్ని గూర్చి విని, ఇది మాకు సరిపోయింది, ఇదే మాకు కావలసింది, ఇంతకాలం దీనికోసం ఎదురు చూస్తున్నాం అన్న చందంగా ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విని మారు మనసు పొంది, బాప్తిసమిచ్చిన యోహాను మాట విని మారు మనసు పొంది వారందులోనికి ప్రవేశించారు. అందుకే లోగడ కూడా ఆ మాటను నేను మీకు గుర్తు చేశాను. లూకా సువార్త 3వ అధ్యాయమునందు వ్రాయబడిన మాటలు 11వ వచనం, 12వ వచనంలో వ్రాయబడిన మాటలు 14వ వచనంలో కూడా మేమేమి చేయాలి అని సామాన్య జనులు అడిగారు, మేమేమి చేయాలి అని సుంకరులు అడిగారు, మేమేమి చేయాలి అని సైనికులు అడిగారు. వీరంతా కూడా ప్రక్కకు నెట్టబడినటువంటి వర్గాలు. వీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నారు, అందులో నిలిచి ఉన్నారు. వారు మారు మనస్సు పొందుతున్నారు, దానికి సంకేతంగా బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నారు. అది నిజమైన మారు మనస్సు, అది నిజమైన మారు మనస్సు. ఆ ప్రజలు నిజంగా విని మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొందుతూ వచ్చారు. దానిని చూసిన శాస్త్రులు పరిసయ్యులు ఆ కడుపు మంట పట్టుకోలేక, అంటే ఇవన్నీ మావై ఉండగా వీరు అందులోనికి చొరబడుచున్నారేమిటి, అందులో వీరు ముందుగా ఉంటున్నారేమిటి అనే భావన చేత మారు మనస్సు అనే అర్హత లేకపోయినా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అందుకే బాప్తిస్మం ఇచ్చిన యోహాను సర్ప సంతానమా అని అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. సామాన్య జనులను ఉద్దేశించి సర్ప సంతానమా అని అనలేదు సుమా. శాస్త్రులు పరిసయ్యులు తన యొద్దకు బాప్తిస్మం పొంద వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఈ పదాన్ని ఉపయోగించినాడు. ప్రభువు కూడా వారిని ఉద్దేశించి ఈ మాట ఉపయోగించినాడు. కనుక పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఈ నటన మానుకోవాల్సిందే, ద్వంద్వ వైఖరి మానుకోవాల్సిందే, ద్వంద్వ మనస్సు మానుకోవాల్సిందే. ఇక అందులో సందేహం ఏమీ లేదు. దేవుడి చుట్టూ తిరగండి, దేవుడితో తిరగండి, అది ముఖ్యమైన సంగతి. పరలోక రాజ్యం చుట్టూ తిరగండి, పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లుగా తిరగండి, అది కదా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, తరువాతి మాటను చదువుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు ఉండెను. ఏమని ప్రవచించుచు ఉండిరి? యోహాను ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి యోహాను సాక్షి. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి మిగతా ప్రవక్తలు కూడా పలికారు. మోషే పలికాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మొట్టమొదటి ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి. యెషయా పలికాడు, మీకా పలికాడు.
వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడారు, ప్రవచించారు. ఆయన వస్తున్నాడు వస్తున్నాడు అని ప్రవచించారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచూ వచ్చను. ప్రవక్తల యొక్క ప్రవచనం యేసుక్రీస్తు వస్తాడు అని. యోహాను యొక్క ప్రవచనం ఏంటి? ఆయన వచ్చాడు అని. కాబట్టి యోహాను ధర్మశాస్త్రం ప్రవచనాలకు ముగింపు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి చెప్పడానికి అది ముగింపు. ధర్మశాస్త్రం అది మనిషిని రక్షించడానికి చేతగానిది. కాబట్టి చేతనైన వాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు చేస్తూ వచ్చింది. ధర్మశాస్త్రం ఏటేట పాపాన్ని జ్ఞాపకం చేసేది. కానీ నిత్య బలి అర్పించేవాడు ఒకడున్నాడు అని ఏటేట అర్పించే బలి ఒకటి సాదృశ్యంగా గుర్తు చేస్తూ వచ్చింది. అంచేత యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ యోహాను సహా ప్రవచించుతూ వచ్చాడు. ధర్మశాస్త్రం ప్రవచించింది. ఇంకే మాటను చెప్పాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. అంటే మళ్ళీ రాబోచున్నటువంటి వాడు ఇతడే అని కాదు. ఏ ఏలియాను గూర్చి మలాకి గ్రంథం ప్రవచించిందో, శిష్యులు ఏ ఏలియాను గూర్చి అడిగారో అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోచున్నటువంటి ఏలియా అని చెప్పబడ్డాడే ఇతడే అతడు. యోహానును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఇతడే ఆ ఏలియా అని. అనగా ఏలియా మరొక జన్మ ధరించి వచ్చాడని కాదు, ఏలియా మరొక రూపాన్ని ధరించి వచ్చాడని కాదు. ఎవరికి వారే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉన్నటువంటి వారు, ఎవరికి వారే సుమా. మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, బైబిల్ గ్రంథం ఎప్పుడే కానీ పునర్జన్మను గురించి ప్రస్తావించదు. చనిపోయినటువంటి వారు మరలా తిరిగి మరొక రూపంలో జన్మిస్తారని కాదు. కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఒక వ్యక్తి యొక్క మంట, ఒక వ్యక్తి యొక్క తీవ్రత మరొక వ్యక్తికి ఉంటే అప్పుడు ఇతడు ఫలానా వ్యక్తి వలె ఉన్నాడు అని చెప్పటం సబబు, సాధారణం. అది కద్దు. ఉదాహరణకు, నన్ను గూర్చి జనులు ఏమనుకొనుచున్నారు అని ప్రభువు అడిగినప్పుడు, నిన్ను గూర్చి ఏలియా, ఎస్, నిన్ను గూర్చి యోహాను, నిన్ను గూర్చి ఇర్మియా, నిన్ను గూర్చి ప్రవక్తల్లో ఒకడు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు ఇంతమంది వలె కనిపించాడు. అయితే అంతమంది జన్మ ఈయనను ఎత్తాడని కాదు, అంతమంది జన్మ ఈయన ఎత్తాడని కాదు సుమా. వారి తీవ్రత కనిపించింది కాబట్టి వారు గుర్తుకొచ్చారు. ఏలియా యొక్క తీవ్రత యోహానులో కనిపించింది కాబట్టి ఏలియా గుర్తుకొచ్చాడు. అంతేకాదు, అతడు జన్మించినప్పుడు దేవదూత సరిగ్గా చెప్పిన మాటలు కూడా అవే కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడిన మాటలు సరిగ్గా అవే. ఇతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు అనగా అటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాడు, అంతటి పౌరుషం కలిగిన వాడు, దేవుని కోసం అంత తీవ్రత కలిగిన వాడు, అంత ఆసక్తి కలిగిన వాడు. అందుచేత ఇతడే ఏలియా అని ప్రభువు చెప్పాడు. మీకు అంగీకరించడానికి మనస్సు ఉంటే, ఈ మాట బాగుంది, బలవంతం ఏమీ లేదు. మీకు అంగీకరించడానికి మనస్సు ఉంటే సత్యం మాత్రం ఇదే. ఇక దాన్ని అంగీకరించాలా అంగీకరించవద్దా అన్నటువంటిది అది మీ ఇష్టం. మీరు అంగీకరించడానికి మనస్సు ఉంటే మాత్రం ఇతడే ఏలియా, ఇతడే ఏలియా. రాబోచున్నవాడని ఎదురు చూశారే ప్రజలు, ఇతడే
అని ఆయన అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యోహానును చూచి రాబో ఏలియా ఇతడే అని ఆయన ప్రస్తావించాడు. వాస్తవానికి ఏలియా యొక్క జీవితంలో కూడా ఇటువంటి వైరాగ్యాన్ని మనం చూడగలుగుతాం. ఇంకా ఏలియా అయితే కొందరి చేత పోషించబడిన మాట వాస్తవమే. కాకోలం చేత పోషించబడ్డాడు, ఓ విధవరాలి చేత అతడు పోషించబడ్డాడు. అతడు అనగా ఏలియా కొంచెం కుటుంబాలలో దొరికే భోజనాన్ని తిని సమాజాన్ని చూడగలిగినాడు. కానీ యోహాను మాత్రం అట్టివాడు కాడు. అడవి తేనె, అడవి మిడతలు, ఇది అతని భోజనం. అందుకు మత్తయి సువార్త 18వ వచనం, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టినవాడు అని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిపోతని మద్యపానీయు శుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. యోహానును గూర్చి ప్రభు చెప్పినటువంటి మాట, ఇచ్చిన సాక్ష్యం ఇది. ఇక్కడ ఒక సంగతి గుర్తుకొస్తుంది. మనం ఏం చేసినా జనం అంటారు, మనం సద్భక్తితో బ్రతికితే వారికి నచ్చదు. పోనీ వారికి నచ్చినట్టుగా బ్రతికితే అట్లయినా అంగీకరిస్తారంటే అట్లు అంగీకరించరు. అందుకే మన జీవితం మనది, మన జీవన విధానం మనది, మన భక్తి మనది, మన పరిశుద్ధత మనది అనే సంగతిని మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ సంఘటనల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తునే అన్నారు, బాప్తిస్మిచ్చిన యోహానునే అన్నారు. ఇక మిమ్మల్ని అనడం లేక మనల్ని అనటం గొప్ప సంగతి ఏం కాదు. ఇంకొక మాట చెప్పాలి, ఈ మాటలు అనింది అన్యజనులు కాదు, ఇశ్రాయేలీయులు అన్నారు. ఇది ఒక విచిత్రమైన విషయం. ఎవరైతే ప్రవక్త అని పరుగులెత్తారో వాళ్ళన్న మాటలు ఇవి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఆయనను క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారో వారే అంటున్నారు ఈ మాటలు. ఇవి సత్యమైనవని వారు అనటం లేదు సుమా, వారికి నచ్చలేదు కాబట్టి అన్నారు. ఇప్పుడు తమ ఇంట్లోనికి వచ్చి యోహాను వంటి వాడు తమ భోజనాన్ని స్వీకరించి తమను ఆశీర్వదించి వెళ్ళి ఉంటే, అట్లాగే అట్టడుగు వర్గాలకు అందుబాటులో కాకుండా తమకు మాత్రమే అందుబాటులో ఉండింటే యోహాను పైకెత్తుండేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును కూడా చాలా గొప్పగా ఆయనను హెచ్చించి ఉండేవారు. కానీ అట్లా కాదు కదా. ఆయన ఎవరికి అందుబాటులో లేడు బాప్తిస్మిచ్చిన యోహాను. కాబట్టి తమకు అందుబాటులో లేడు కాబట్టి ఈ విధంగా అతని మీద నిందలు వేశారు. ప్రభు తమకు అందుబాటులో లేడు, ఆయన మీద తిండిపోతూ మద్యపానని నింద వేశారు. గనుక సొంతవారు నింద వేయటం అనేటువంటిది గొప్ప సంగతి ఏం కాదు. అసలు మనల్ని ఓర్చలేని వారు మొట్టమొదట మన సొంత వాళ్లే, మన చుట్టూ ఉండేవాళ్లే, మనతో కలిసి పనిచేసే వాళ్లే. పరాయి వాళ్ళు అస్సలు కానే కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యోహానును గూర్చి అనేక సంగతులను ప్రస్తావించాడు. యోహాను యొక్క గొప్పతనం ప్రభు మాటల్లో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, సోదరి సోదరులారా, యోహాను యొక్క శ్రేష్టతను మనం ఎరిగి ఉన్నాం. మనం ఆయనందు విశ్వాసం ఉంచిన వారముగా ఆయన కొరకు ఇటువంటి జీవితాన్ని జీవించాలని యోహాను సువార్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను వంటి జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అతడు దేవుని కోసం బ్రతికినవాడు. యోహాను చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అతని గురించి మాట్లాడిన మాటను నేను మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనములో
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహానును గూర్చి ప్రభువే చెప్పినటువంటి మాట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎంత మంచి సాక్ష్యం అండి. అతడు మండాడు, అతడు ప్రకాశించినాడు. మంట, ప్రకాశం. మంట తనది, ప్రకాశం ఇతరులకు. తాను మండితేనే కానీ ఇతరులకు ప్రకాశం లేదు. అలాగూ దేవుని కొరకు తన్ను తాను మండాడు, ఇతరులకు ప్రకాశాన్ని ఇచ్చాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండుటకు ఇష్టపడితిరి, ఆనందించితిరి అని ప్రభు అన్నాడు. మంచిది. యోహాను కొంతకాలం ఉండినవాడు, ప్రభు నిత్యం ఉన్నటువంటి వాడు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. తన పని ముగించుకొని వెళ్ళాడు. ప్రభు మన నిమిత్తమై తన ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మనకు రక్షణను సిద్ధం చేశాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా యుగ సమాప్తి వరకు ఉన్నాను అన్నాడు. మనతో ఉండువాడు, మనకై గొప్ప కార్యం చేసినవాడు. అంచేత ప్రియ ప్రభువును అంగీకరించి మారు మనసు పొందకుండా ఉంటే ఇంకా మారు మనసు పొంది ప్రభుకు సమీపస్తులు కావాలని దేవుని పేరట మనవి చేయుచు ఉన్నాను. అట్టి కృపను, భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. మారు మనసు పొందిన వారుంటే ప్రభుకిష్టులుగా మండుచు ప్రకాశించు జీవించాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. యోహాను వలె మండుచు ప్రకాశించే దీపము కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయమని, మీకోసం జీవించడానికి కావలసిన కృపనిచ్చి బలపరచమని అడుగుచూ ఉన్నాం. అలాగే మా తండ్రి, మీ యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ప్రార్థన. వారిని కూడా కనికరించి మీ యందు విశ్వాసం ఉంచినట్లుగా చేసి మహిమను పొందండి. ఎవరి అవసరతలను తీర్చి ఆదరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.